అందుకే దాని చేత పంపించాను ముసలి. రైట్ టైంలో అక్కడికి ఎంట్రీ ఇస్తాను. ఏదోలే, ఏదో ఒకటి చేసి వాణ్ణి నీ వైపుకు తిప్పుకోవే బాబు. ముందు వాడి మీద శ్రద్ధ పెట్టు, మిగతా విషయాల మీద కాదు. అర్థమైందా? ఏమర్థమైందో. మామూలుగా నా వైపు తిప్పుకుని ముసలి, వాడి జుట్టు పట్టుకుని తిప్పుతాను. త్వరగా వెళ్దాం రండి, భోజనం టైం అత్తా, అరే ఈ వయసులో కూడా మూతి భలే తిప్పుతున్నావు అత్తా. మీ అత్తకంత వయసు ఏమైపోయిందని? ఏమండి, మీరు దాంతో మాట్లాడకండి. ఏమైందత్తా? పోవే. అరే ఏమైందో చెప్పమంటే? నాతో మాట్లాడుకు నువ్వు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఇద్దరు మేనకోడళ్లలో నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం ఉండేది. ఉండేది అంటున్నావు అంటే ఇప్పుడు లేదా? లేదు, చచ్చిపోయింది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అత్తా? నువ్వు చేస్తున్న పనులన్నీ అలాగే ఉన్నాయి. మరి నేనేం చేశాను? ఇంకేం చేయాలమ్మా? పెళ్లి పందుల్లో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల అందరి జీవితాలు తారుమారైపోయాయి. ఏం చేయమంటావు అత్తా? చిన్నప్పటి నుంచి అలివేలు ఏది ఇష్టపడితే అది ఇచ్చేసేదాన్ని. భావన్ కూడా అలాగే ఇచ్చేశాను. ఏడ్చేవులే గాని ఈ క్యారియర్ ఎవరికి? బావకి. నువ్వు తీసుకెళ్ళడం ఏంటే? అలివేలు తీసుకెళ్ళాలి కదా. అలివేలు వెనకాల వస్తానని చెప్పింది. పెళ్ళైంది వాళ్ళిద్దరికి. నువ్వు నీ భర్తలా ఫీల్ అయిపోతున్నావేంటి? నాకు అలాంటి ఆశలేం లేవత్తా. వాళ్ళిద్దరిని కలపడానికే నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అవును, ఇంకెన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటావు? మీ నాన్న సంబంధం తీసుకొస్తే బావనే పెళ్లి చేసుకుంటానన్నావంట. బావ ఇంకెక్కడి నుంచి వస్తాడు? అన్నీ సెట్ అయిన తర్వాత చేసుకుంటాను. ఇంకేం కావాలి? వెంకీ నీ గురించి 4 రోజులు బాధపడి మర్చిపోతాడు. తర్వాత వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. ప్రాణానికి ప్రాణంలాగా పెనవేసుకుపోతారు. తర్వాత ఒంటరయ్యేదానివి నువ్వే. నువ్వన్నట్టు జరిగితే హ్యాపీనే, కానీ నువ్వు అన్నట్టు లేదు కదా అక్కడ. ఏంటి? ఏం లేదులే. నా కొడుకు ఇప్పుడిప్పుడే మారుతున్నాడు. నువ్వు ఇలా క్యారేజీలు తీసుకుని వెళ్ళావంటే నీ ధ్యాసలోనే ఉండిపోతాడు. అందుకే నువ్వని కలవటం తగ్గించు. నీ ఇంట్లో వాళ్ళు అంటాం కాదు, నేనే అంటున్నాను. వాడికి కొంచెం దూరంగా ఉండు. ఇలాంటి సేవలు చేయటం మానేయ్. నాకు చెప్పడం కాదు. ఇప్పుడు కూరగాయలు తీసుకెళ్తున్నావు, ఎప్పుడు వండుతావు? ఎప్పుడు మావయ్యకి పెడతావు? ముందు నువ్వు ఆ సంగతి చూడు. ఏ పద్మావతి, పద్దు ఆగవే. పద్మావతి మీద మంచి అభిప్రాయం ఉండేది. రోజు రోజుకి అది చచ్చిపోతుందండి. పద్మావతి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? పద్మావతి మెచ్యూర్డ్ ఆలోచనలు కలిగిన అమ్మాయి. తను ఇలా చేస్తుందంటే ఏదో కారణం ఉండుంటుంది. ఏమై ఉంటుందంటారు? ఆ విషయం ఆ దేవుడికి, పద్మావతికే తెలియాలి. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంది. తను ఏం చేసినా అందరి మంచికే చేస్తుంది. పద. అయ్యి బాబోయ్, టైం 1 గంట అయిపోయింది. సార్ భోజనం పరిస్థితి ఏంటో. సార్,
సార్ ఏంటి మీ భోజనం డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. భోజనం టైం అయింది సార్. ఆకలిగా లేదు. 1 గంట అయితే గడియారంలోని గంట కంటే ముందే మీ కడుపులోనే ఆకలి గంట కొట్టేది. ఇప్పుడు ఆకలిగా లేదంటారండి సార్? పోనీ ఇంటికి తీసుకురామంటారా? అవసరం లేదు. పోనీ హోటల్ నుంచి తీసుకురామంటారా? వద్దని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవేంటి? మీరు ఎన్ని తిట్టినా భరింతారండి, కావాలంటే కొట్టండి, దానికి కూడా సిద్ధమే. అంతేగాని మీరు ఎలా ఉండకండి సార్. మీరు వస్తే నవ్వులు వస్తాయి, వెలుగులు వస్తాయని చెప్పుకునే స్టాఫ్ అంతా ఈరోజు సార్ ఎందుకు ఇలా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు సార్. సార్, మీరు ఈ ఊర్లో అడుగుపెట్టిన రోజు మీ మొహంలో ఒక తేజస్సు చూశాను. మీరే సుభద్రమ్మ గారి కొడుకని తెలిసిన తర్వాత మీలో ఒక బలమైన సంకల్పం చూశాను. ఆ 2 కుటుంబాలని కలపడం కోసం మీరు నవ్వుతూనే పడుతున్న కష్టాలు చూశాను. అయినా సరే మీరు అందులో పొందిన ఆనందం చూశాను. అవన్నీ ఇప్పుడు ఏమైనా సార్? ఆ 2 కుటుంబాలు కలుస్తాయి సార్, మీరేం బాధపడకండి. మీరు ఇలా ఉంటే మేము మాత్రం చూడలేం సార్. రెండు కుటుంబాలు కలవట్లేదన్నా బాధ పక్కున్నా, అంతకంటే పెద్ద బాధ ఒకటి మనసుని రంపంతో కోస్తున్నట్టుంది కాశీ. ఏంటి సార్ అది? చెప్పుకోలేంది. సార్, రాముడు హనుమంతుడి దగ్గర చెప్పుకోలేని విషయం ఏముంటుంది చెప్పండి? చెప్పండి సార్, పర్లేదు. అలివేల్ని మార్చాలని నేను చేసిన ప్రయత్నం తన దృష్టిలో మోసమైంది. అందుకే నా మీద పగ సాధించడం కోసం ప్లాండ్ గా నన్ను పెళ్లి చేసుకుంది. నాలుగు గోడల మధ్య ఒకలా, నలుగురిలో ఒకలా ప్రవర్తిస్తూ ప్రతి విషయంలోనూ తప్పు నా వైపే ఉన్నట్టు చూపిస్తూ నన్ను సాధిస్తుంది కాశీ, సాధిస్తుంది. ఎప్పుడైతే పద్మావతిని దూరం చేసుకుని అలివేల్ మెళ్ళో తాళి కట్టి తనతో 7 అడుగులు నడిచాను, అప్పుడే నా ఆనందం, సంతోషం, నవ్వు అన్నీ పోయాయి. నువ్వు నన్ను చూసిన సంకల్పం పోయింది. 2 కుటుంబాలు కలుస్తాయన్న నమ్మకం దూరమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మానసిక ప్రశాంతత కరువైంది. అందుకే నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఎలా వదిలేస్తానండి? ఎలా వదిలేస్తాను? వదలను. మీకు ఎన్ని బాధలు ఉన్నా మీరు అన్నం తినకపోతే నేను ఒప్పుకోను. తొందరగా వెళ్ళి భోజనం పట్టుకొస్తాను. వద్దు కాశీ. నన్ను ఆపకండి సార్, నీళ్ళు పట్టుకొస్తాను. హేయ్ కాశీ, ఏమండి మీరిప్పుడు? అరవకు. సార్ చాలా బాధపడుతున్నారండి. మా బావ మాటలన్నీ నేను విన్నాను కాశీ. ఈ విషయాలన్నీ నాకు తెలిసినట్టు తనకు తెలియకూడదు, సరేనా? ఆ రోజు మీరు తీసుకున్న చిన్న నిర్ణయం ఇప్పుడు ఎంత పని చేసిందో చూసారండి. నా తోడబుట్టింది ఏమైపోతుందోనని ఆ రోజు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మా బావ ఏమైపోతాడోనని నేను ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇద్దరిని కలిపే ప్రయత్నంలో నేనున్నాను. ఈ విషయాలేవి బావకు తెలియనివద్దు, సరేనా కాశీ?
సరే మేడం. నేను వచ్చానని బావకు చెప్పు. సార్, పద్మావతి మేడం మీకోసం భోజనం తీసుకొచ్చారు. ఏంటి పద్మావతి వచ్చిందా? అవును సార్, పిలుస్తాను ఉండండి. రే ఒక్క నిమిషం. కాశీ, నేను నార్మల్గానే కనిపిస్తున్నానా? ఇప్పుడు ఓకేనా? అద్దాన్ని తుడిస్తే మొహం మీద ఉన్న మరకలు పోవు అన్నట్టు మీరు మీ మొహాన్ని తుడిసినంత మాత్రాన్న మీ మనసు మీ బాధను చెప్పకుండా ఉంటుందా? కాశీ, నేను బాధపడుతున్న విషయాలు నువ్వు తనతో పొరపాటును కూడా చెప్పొద్దురా. ఒకరి కోసం ఒకరు బతకాలనుకున్నారు, ఒకరి కోసం ఒకరు నటిస్తున్నారు. ఏం రాత రాసావయ్యా స్వామి. వెళ్ళు, రమ్మని చెప్పు. అలాగే సార్. రమ్మంటున్నారు మేడం. మ్. హలో బావగారు. మ్. మ్. మీకోసం స్పెషల్ భోజనం తీసుకొచ్చాను. అలివేలు తెస్తుంది అనుకుంటే నువ్వు తీసుకొచ్చావేంటి? మీ ఆవిడ గారు వెనకొస్తున్నారు సార్. ఏంటి చాలా హుషారుగా కనిపిస్తున్నావు? మరి లేకపోతే బావ దక్కలేదని మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటాననుకున్నారా? పద్మావతి చాలా స్ట్రాంగ్, మీలా కాదు. నాకు మాత్రం ఏమైంది? నీ గురించి ఆలోచించుకుంటూ ఉంటాననుకున్నావా? నీ వల్ల అలివేల్ని దూరం పెడతాననుకున్నావా? అంత లేదు. ఇంకో విషయం ఏంటంటే అలివేల్ని ప్రేమించినట్టు నటించుండొచ్చు, కానీ ఏదో కార్నర్లో తన మీద ప్రేమ ఉందని రియలైజ్ అయ్యాను. నేను దగ్గర కావడానికి పెద్ద టైం పట్టదు. వెరీ గుడ్ బావగారు. మేమంతా కోరుకునేది కూడా అదే. నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్ పద్దు. ఓకే కాశీ, మేడం. నీకోసం కూడా భోజనం తీసుకొచ్చాను. బావ తిన్నాక తిందో గాని. సరే మేడం. బావ కన్నా వడ్డించడానికి అలివేలు వస్తుంది. నువ్వు ఒకసారి బయటకు వెళ్తావా? అలాగే మేడం. హా. రైట్ టైంలో వచ్చానా? నీ టైమింగ్ లో అస్సలు తేడానే ఉండదు. టైం 1:00 దాటింది కదా పద్దు. మరి బావకి ఇంకా భోజనం పెట్టలేదే? అర్ధంగివి నువ్వు కొసరు కొసరు వడ్డిస్తేనే చాలా బాగుంటుంది. నువ్వు వండిన వంటలే కదా పద్దు. నువ్వు వడ్డిస్తే మాత్రం తప్పే ఉందిలే. అంత లేదు, నువ్వే వడ్డించాలి. అవునవును, నేనే వడ్డించాలి. బాగా వడ్డిస్తాను. మనస్ఫూర్తిగా తినండి. ఏమండి, భోజనం చేద్దాం గాని పదండి. నాకు ఆకలిగా లేదు. నేను లేటుగా వచ్చానని అలిగారా ఏంటి? బ్యాంక్లో చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. నీ ఆకలేసినప్పుడు తింటాను. మీరు బయలుదేరండి. అదేంటండి అలా అంటారు? పద్మావతి వంటలు ఎంతో ప్రేమతో వండితే నేను ఎంతో ప్రేమతో మీకు వడ్డించాలని వచ్చాను. మీరు తిననని చిన్నపిల్లాళ్ళ అలా అల్లరి చేస్తారేంటి? తినాల్సిందే. అవునవును బాబు గారు, మీరు తినాల్సిందే. అల్వేలు, నువ్వు వడ్డించడానికి ఫిక్స్ అయిపో. అయ్యో, ఏంటండి ఆలోచిస్తున్నారు? వంటలు చేయడంలో పద్మావతి
బామ్మని అమ్మని మించిపోయింది. రుచిగా చేయడంలో పద్దు చెయ్యి బాగా తిరిగింది. ఏమండి, పదండి తిందురు గాని. పద్దు, ఆ క్యారేజీలో ఇవ్వు. ఇదిగో తీసుకో. ఏమండి, రండి రండి. తినండి. ఏంటండి, ముద్దలు కలిపి తినిపించమంటారా? మరి తినండి. వీడికి గొంతు దిగడం లేదు పాపం. తిను బావా. ఏమండి, ఈ కూర కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఏదో 2 ముద్దలైతే తిన్నాడు కానీ ఇంకా వీడి వల్ల కాదు. పద్మావతి, ఇప్పుడు నీ బావ దగ్గర నిన్ను అడ్డంగా ఎలా బుక్ చేస్తానో చూడవే. కూరలు ఎలా ఉన్నాయి బావా? నువ్వు వండిన తర్వాత బాగోకుండా ఎలా ఉంటాయి? చాలా బాగున్నాయి. అయితే కడుపు నిండా తిను. పెళ్ళైన తర్వాత నుంచి సరిగ్గా తింటమే లేదు. నీ చేతి అంటే ఇప్పుడు కడుపు నిండా తింటాను. వీడేంటి పెళ్లి భోజనంలా ఎంచక్కా తింటున్నాడు? అయ్యో మర్చిపోయాను. కాసేపు భోజనం ఇచ్చేసి వస్తాను, నువ్వు తింటూ ఉండు బావా. హా? బావ కోసం తీసుకొచ్చింది వాడికెందుకు? అయ్యో అలాంటివేంటి అలివేలు? మన ఇంటి నుంచి క్యారేజ్ అంటే కాశీకి నోరూరుతుంది. అందులోనూ ఈరోజు వంటలు ఇంకా బాగా కుదిరాయి. లొట్టలేసుకుని మరీ తింటాడు. ఆ టేస్ట్ అంత బాగుందా? ముద్ద వెనక ముద్ద అంత బాగా వెళ్తోంది. చాలా బాగుంది. కావాలంటే నువ్వు కూడా తినచూడు. పట్టు. ఎంత పూట ఇలా తింటున్నావు బాబు? అయినా ఎంత ఉప్పు అదెందుకేసింది? దాన్ని పిలిచి అడుగుతాను. పద్మావతి, పద్మావతి! ఉప్పు నువ్వు కలిపి పద్మావతిని అడుగుతానంటావేంటి? ఎదుటి మనిషి తినకూడదని, ఆ మనిషి ఆకలితో ఆడుకోవాలని ఇంత ఉప్పు కలిపేంత విశ్వాసం లేనిది కాదు పద్మావతి. అలాంటి ఆలోచనలు నీకు మాత్రమే సొంతం. ఎదుటి మనిషి కన్నీళ్లు చూడాలని గొడ్డు కారం కలిపేంత మమకారం లేనిది కాదు పద్మావతి. ఆ గొప్పతనం కూడా నీకే సొంతం.
నేను కలిపానంటున్నావేంటి? అనవసరంగా నన్నెందుకు ఆడిపోసుకుంటున్నావు? పద్మావతి ప్రేమకి అలివేలు పగకి తేడా తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు నేను. అవును, కూరల్లో ఉప్పు నేనే కలిపాను. కుక్కలు కూడా తినలేనంతగా, పశువులు కూడా ముట్టలేనంతగా ఆ ఉప్పు నేనే కలిపాను. అంటే దాని చేత్తో విషం పెట్టినా అలాగే తింటావా? హాయిగా తింటాను.